ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో 4 కేజీల గంజాయిని పట్టుకున్న రైల్వే పోలీసులు. సింగరేణి స్థలంలోని నివాసులకు పట్టాలు ఇవ్వాలి, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు జేఏసీ ధర్నా. మంచిర్యాలలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు, పాల్గొన్న వసుంధర, సరోజ. శ్రీరాంపూర్కు చేరుకున్న మున్నూరు కాపు రైతు రక్షణ యాత్ర, ఘనంగా స్వాగతం పలికిన కోల్బెల్ట్ మున్నూరు కాపులు. గోశాల భూమిలో ట్యాంకర్ కట్టొద్దు, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పేరం రమేష్. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసిన సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు. తెలంగాణలో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. బుధవారం ఐబీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ చిత్రపటాన్ని పాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం నెరవేర్చారన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆనందం వెలిగించిన కేసీఆర్ కు అందరూ రుణపడి ఉంటారని అన్నారు. దశల వారీగా అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ న్యాయం చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాది సత్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ దెబ్బటి శ్రీనివాస్, షఫీ, నాయకులు పానుగంటి శ్రీనివాస్, గోగుల రవీందర్ రెడ్డి, రాకేష్, దోమల రమేష్, దోమల లక్ష్మణ్, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకటేష్, గుంగల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, విద్యుత్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రాష్ట్ర వ్యాప్తంగా 20,903 మందిని గవర్నమెంటు మన డిపార్ట్మెంట్లో విలీనం చేసుకున్నారు. అందులో ట్రాన్స్కోలో 4,197 మంది, జెన్కోలో 22,914 మంది, ఎస్బిడిసిఎల్ 4,333 మంది, ఎన్పిడిసిఎల్ వరంగల్ కంపెనీలో 9,459 మంది, మొత్తం 20,903 మందిని గవర్నమెంటు డిపార్ట్మెంటు మన కరెంట్ డిపార్ట్మెంట్లో విలీనం చేసుకోవడం జరిగింది. అందులో ఆదిలాబాద్ ఉమ్మడి సర్కిల్లో 703 మంది, 145 మంది మంచిర్యాల డివిజన్లో, 128 మంది కాగర్నగర్ డివిజన్లో, 430 మంది ఆదిలాబాద్ అండ్ నిర్మల్ డివిజన్లో, మొత్తం 703 మందిని రెగ్యులర్ చేసుకోవడం జరిగింది. ఈనాడు ఈ 20,000 మంది ఉద్యోగులల్లో జీవితాలల్లో వెలుగులు నింపింది కేసీఆర్కు అనుబంధంగా టీఆర్వీస్కి అనుబంధంగా మా ఈ విలీనం చేసుకున్న సందర్భంగా మా టీఆర్వీకేస్ తరఫున కేసీఆర్ గారికి అభినందనలు తెలుపుతూ, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రైవేటును మరి పర్మనెంట్గా చేసినందుకు మా మంచిర్యాల పట్టణ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గత 60 ఏళ్ల నుండి ప్రైవేటుగా చేస్తున్న కార్మికులు ఎంతో ఇబ్బంది పడిన తరుణంలో మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 20,900కు పర్మనెంట్ చేయడంతో పాటు మంచిర్యాల జిల్లాలో 148 మందిని కూడా పర్మనెంట్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆ రోజు ఉద్యమంలో ఎలా మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము ఈరోజు మరి అంగన్వాడీ టీచర్లను కానీ మరి ఆశా వర్కర్లను కానీ ఈరోజు మరి కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి వేతనాలు పెంచుతూ పర్మనెంట్ చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో మరి నిరంతరం కరెంటు ఇస్తానని మాట ప్రకారం కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కరెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి మాకు సహకరించి మరి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎలక్ట్రిసిటీలో పనిచేసినారో గత 20 సంవత్సరాలు చేస్తున్నప్పటికీ ఆనాడు సమైక్య ఆంధ్ర పాలనలో కుట్ర పన్ని
ఎవరైతే మనకు ఉద్యోగాలు నియమాలు నీళ్లు నియమాలనే కాన్సెప్ట్తో మనం బంగారు తెలంగాణ సాధించుకున్నామో ఆనాడు ఆ రోజు ఏదైతే మాటిచ్చినామో ప్రతి ఒక్కరికి మనం అవకాశం కల్పిస్తామని దానిలో భాగంగానే ఇవాళ 20,903 ఉద్యోగాలు అయితే ఇచ్చిండ్రో ఆల్టర్నేట్గా వాళ్ళ ద్వారా 1,00,000 మంది పరోక్షంగా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి వాళ్ళందరి తరపున గౌరవ సీఎం గారికి కృతజ్ఞత తెలుపుతూ అలాగే ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష మాట తప్పేది లేదు మడవే తిప్పేది లేదనే గౌరవ కేసీఆర్ నినాదం ఏదుందో దానికి అనుగుణంగానే ఈ దొంగలు ఎంత వ్యతిరేకం చేసినా కూడా మొన్న మనం సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇస్తే కోటుకోవడం జరిగింది. వాళ్ళ కడుపు మీద వీళ్ళు కొట్టడం జరిగింది. ఈ రోజు కూడా కుట్రలు పన్ని వీళ్ళ మీద కోటుకోవాలనే ఒక నియంత్రత వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా తెలుసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. కోల్బెల్ట్, నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి సంస్థపై ఆధారపడి గత 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్ల స్థలాల పట్టాలు కల్పించాలని శ్రీరాంపూర్ ఏరియా అన్ని పార్టీల అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తూ బుధవారం నస్పూర్ మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు ప్రజలు ధర్నా చేశారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పత్తిగట్టయ్య, మండల అధ్యక్షుడు మూతె కనకయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు తలారి రాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పి రంగారావు, మండల అధ్యక్షుడు పిట్టల రవి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి రాజిరెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి కొండపర్తి శంకర్, ఎంపీటీసీ కొండపర్తి లహరిక, డివిజన్ కార్యదర్శి మేకల రాములు, సింగరేణి కార్మికుల బిడ్డల సంఘం అధ్యక్షుడు కొమ్ముల శ్రీనివాసులు మాట్లాడారు. ప్రభుత్వ 508 జీవో ప్రకారం బెల్లంపల్లి, గోదావరికని, ఇల్లందు, మనుగురు, కొత్తగూడెం ఏరియాలో సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాలకు పట్టాలు కల్పించిందన్నారు. అదేవిధంగా శ్రీరాంపూర్ ఏరియాలోని 4 పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలకు, కార్మిక కుటుంబాలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే వరకు జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడతామన్నారు. కోల్బెల్ ప్రాంత సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఎమ్మెల్యే దివాకర్ రావు ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అసైన్ భూముల్లో 12 సంవత్సరాలు నివాసం ఉన్న వారికి ఆ భూమిపై చట్ట ప్రకారం పూర్తి హక్కు లభిస్తుందన్నారు. 25 సంవత్సరాలుగా భూమి పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ బిల్లు, నీటి పన్ను చెల్లిస్తున్న కార్మికులు, కార్మికేతరులు, ప్రజలకు ఆ ప్రాంతంపై సర్వాధికారాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం జిల్లాకో విధానం అమలు చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే శ్రీరాంపూర్ డివిజన్లో సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న వారందరికీ ఇళ్ల స్థలాలకు పట్టాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న యాదవ్, రాజు, శ్రీధర్, వెంకటేష్, రమేష్, సాయి, తోట రాజేష్, సతీష్, బుస్స రాజయ్య పాల్గొన్నారు. అనంతరం గత వారం రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఎస్సీ వర్గీకరణకై రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఎంఆర్పీఎస్ నాయకుల శిబిరాన్ని శ్రీరాంపూర్ అఖిలపక్షం నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపించడం జరిగిందని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్లో చర్చించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. పంచాయతీలలో ప్రజలు నివసిస్తాం సార్. కొత్తగూడెం మనకు 30 సంవత్సరాల నుంచి కోల్బెల్ట్ ప్రాంతంలో నివాసం ఉన్న పేదలకు మరియు కార్మికులకు, కార్మికేతలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో మరి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇప్పటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ, ప్రజాప్రతినిధి కానీ స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. ఇప్పటికీ గోదావరికని, ఇల్లందులో, మనుగూరులో, కొత్తగూడెంలో మరి బెల్లంపల్లిలో కూడా పట్టాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి మేము ఇంత పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలా, వాళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పేసి మేము ఈ రకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టేటప్పటికీ మరి అధికార పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ మరి స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. మేము అఖిలపక్ష పోరాట సమితి నుంచి దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ఒకవేళ ఇప్పటికి కూడా మేము చేసే కార్యక్రమాలకు ఇట్లా అధికార పార్టీ నుంచి స్పందన రాకపోతే తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 30 సంవత్సరాలుగా సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని గత 3-4 రోజుల నుంచి అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మంచిర్యాల ఎమ్మెల్యే గారు కనీసం స్పందించకపోవడం ఇది చాలా శోచనీయం. అయ్యా, మీరు కోల్బెల్ట్ ప్రాంతం నుంచి 3 సార్లు మరి ప్రాతినిధ్యం వహిస్తున్న మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి మరి ఎమ్మెల్యే గెలుపొందిన మీరు ఈ కోల్బెల్ట్ ప్రాంతం నుంచే మీరు అత్యధికంగా మరి మీకు ఓట్లు వేయడం జరిగిన సందర్భం.
మరి గత 3 రోజుల నుంచి మరి అన్ని వర్గాల ప్రజలు, మేము ఆటో డ్రైవర్లు కానీ వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి వాళ్ళు కోరుకున్నట్ల అట్లా తప్పు ఏమన్నా ఉన్నదా అని చెప్పి మేము ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మీరు కలెక్టర్ దృష్టికి, గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా బెల్లంపల్లిలో ఏదైతే మరి ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉన్నదో మరి మనకు కూడా అలాగే శ్రీరాంపూర్ డివిజన్లో కూడా ఖచ్చితంగా మరి పట్టాలు ఇప్పించేట్లో మీరు గౌరవనీయులు, ఖచ్చితంగా మీరు పట్టాలు ఇప్పించి మీరు మీ నిజాయితీ చాటుకోవాల్సిందిగా మేము కోల్ బెల్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అఖిలపక్షం పార్టీ తరఫున మేము కోరడం జరుగుతాం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆనాడు ఉద్యమ నాయకునిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చినాక ఆనాడు ఇచ్చిన వాగ్దానాలన్నీ తొంగలు దొక్కి ఇవాళ అన్ని కళ్ళబొల్లి మాటలతోని కాలం గడుపుతూ ఉన్నారు. ఆనాడు మీరు ఎన్నికల ముందు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి జిల్లా, ఉమ్మడి మండలంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి సయాన మంచిర్యాలకు వచ్చి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. తక్షణమే ఆనాడు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను ఇల్లు కట్టించి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టించి తీరాలని అఖిలపక్షం తరఫున, సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు గత 30 సంవత్సరాల నుంచి సింగరేణి ప్రాంతంలో కార్మికులు, కార్మికేతరులు ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. అటు కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు, మొన్న కూడా దుర్గం చిన్నయ్య గారు ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ అధికారులతోని సింగరేణి యజమాన్యంతో మాట్లాడి ఒప్పించిన దాఖలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా సింగరేణి ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకున్న కార్మికులకు, కార్మికేతరులకు ఖచ్చితంగా ఇళ్ల పట్టాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా పునరుద్ధరణలో భాగంగా ఏర్పాటు నాటి నుండి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు రెక్కలు వచ్చినాయి. ఆ రెక్కల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సామాన్య పేద ప్రజలు ఇల్లు నిర్మించుకోవడం కష్టంగా ఉంది. ఈరోజు సింగరేణి స్థలాల్లో 40 సంవత్సరాలుగా అనేక మంది కార్మికేతర కుటుంబాలు ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఈరోజు గత సాధారణ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కానీ, అట్లాగే టీబీజీకేఎస్ గుర్తింపు ఎన్నికల సందర్భంగా కానీ, స్థానిక సంస్థలలో పోటీ సందర్భంలో కానీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు వాగ్దానం చేస్తున్నారు. ఈ సింగరేణి స్థలాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా గత 3-4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పట్టాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ప్రజాప్రతినిధులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాజకీయ శక్తులు ముందుకొచ్చి ఈరోజు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బెల్లంపల్లి డివిజన్లోనే మొన్న ఒకటే మారు ఎమ్మెల్యే అయినటువంటి చిన్నయ్య గారు ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు ఆ ప్రాంత ప్రజల్లో నివసిస్తున్నటువంటి పేద బడుగు బలైన వర్గాల కోసం ఇళ్ల స్థలాలు ఇప్పించినటువంటి పరిస్థితి. ఈరోజు సింగరేణిలో సింగపూర్, తాళపల్లి, తీగల్పహాడ్, నస్పూర్ ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కార్మికేతరులు కూడా వాళ్ళకి ఇళ్ల పట్టాలు కావాలని చెప్పేసి, ఆ ఇళ్ల పట్టాల ద్వారా తమ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మీరు ఎన్నికల వాగ్దానాలు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ మా డెటాన్ని ఉంచండి, కానీ కనీసం ఇక్కడ నివసిస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళు గత 40 సంవత్సరాలుగా నిర్మించుకున్నటువంటి ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి కోల్పేట ప్రాంతంలో కనీసము కార్మికులకేతరులకు ఉన్నటువంటి ఇబ్బందులను కనీసం పట్టించుకోకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు నియంత పోకుండా పోతూ ఉన్నారు. కనీసము 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి సింగరేణి కార్మికేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే గతంలో చూసుకున్నట్లయితే గోదావరి కానీ కావచ్చు, ఇల్లందు కావచ్చు, మనుగూరు కావచ్చు, నిన్న ఇక్కడ బెల్లంపల్లిలో కావచ్చు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా చొరవ తీసుకొని తప్పనిసరిగా ఇళ్ల పట్టాలు ఇప్పించేంత వరకు అతన్ని నిద్రపోనీయము. అఖిలపక్షం తరఫున మేము కూడా నిద్రపోమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తప్పనిసరిగా ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలను ఉధృతం చేసి తప్పనిసరిగా ఎమ్మెల్యే ఉంటే ఇంటి ముందు కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. సింగరేణి అఖిలపక్షం ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతాల్లో చాలా సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నటువంటి పేద ప్రజలకు ఆ ఇల్లడుగు జాగకు వీళ్ళు ఏదైతే ఇళ్ల పట్టాలు మంజూరు చేయడానికి ఏదైతే దరఖాస్తు ఇచ్చారో దీన్ని పై అధికారులకు మరియు సింగరేణి అధికారులకు లిఖితపూర్వకంగా తెలియపరిచి తగిన చర్య తీసుకోవడానికి ప్రయత్నించారు. మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్లో ఉన్న 11-12 అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో బుధవారం రోజున తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, ఐసీడీఎస్ సూపర్వైజర్ సులోచనాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణీ స్త్రీలకు ఘనంగా శ్రీమంతం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లిపాల యొక్క ఆవశ్యకతను బాలింతలు, గర్భిణీ స్త్రీలకు వివరించారు. తల్లిపాలు బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని అన్నారు. శిశువు జన్మించిన వెంటనే తల్లి ముర్రుపాలు పట్టించడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డలు జన్మిస్తారని, పౌష్టికాహారం, ముర్రుపాలు పట్ల మహిళలు అవగాహన కలిగి బిడ్డలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు తిరుమల, అంగన్వాడీ టీచర్లు ఎస్ సుజాత, జి భాగ్యలక్ష్మి, సహాయకులు లక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా 11, 12 కలిపి సెంటర్లో నిర్వహించడం జరిగింది. ఇది ఆగస్టు 1 నుంచి ఆగస్టు 8 వరకు ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నో వారు ఎట్లా ముందుకెళ్ళాలి, వాళ్ళ బిడ్డలకి ఎట్లా పౌష్టికాహారం అందాలి అనే దాని మీద ఈ కార్యక్రమం ఉంటుంది. తల్లిపాల వారోత్సవాలు అంటే తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న అట్రాక్షన్, అంటే వాళ్ళ పిల్లలకి గర్భంలో ఉండగా ఎటువంటి పౌష్టికాహారం తీసుకోవాలి, బిడ్డ పుట్టిన తర్వాత ఆ పౌష్టికాహారం ఎట్లా తీసుకోవాలని దాని మీద ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ గారు సులోచన గారు తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ అవగాహన ముందుగా తీసుకొచ్చి ప్రతి వాడలో కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించి ఆ బిడ్డకి తల్లికి ఎటువంటి పౌష్టికాహారం అందాలి, అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఆహారం అందాలి, గర్భిణీ స్త్రీలు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించినట్టయితే కేసీఆర్ కిట్ వల్ల ఎంత లాభం ఉన్నది, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా వారికి తెలియజేస్తూ ఎవరికైతే అవగాహన లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా అవగాహన పరిచి మహిళలందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఈ శిశు సంక్షేమ శాఖ పనిచేస్తుందని తెలియజేస్తూ ఈరోజు బాలామృతం సందర్భంగా ఆగస్టు 1 నుండి ఆగస్టు 10 వరకు బాలామృతం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి గర్భం 1వ నెల నుండి పేరు నమోదు చేసుకొని మరి ఆ సెంటర్లో తప్పకుండా బిడ్డ తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ వారు చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి అంగన్వాడీ సెంటర్లో వచ్చి భోజనం చేసి వారు చెప్పిన సూచనలు పాటిస్తే తప్పకుండా తల్లి పాప సుఖంగా ఉంటుంది. అలాగే ఈ సెంటర్లో పేరు నమోదైనాక ఆ టీచర్ కూడా మరి ప్రభుత్వ హాస్పిటల్లో పేరు నమోదు చేసుకుంటే అక్కడ మరి ఫ్రీగా ట్రీట్మెంట్తో పాటు డెలివరీ టైంలో కూడా కేసీఆర్ కిట్ లాంటిది ఇచ్చి అదనంగా 12,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అలాంటి ప్రతి ఒక్క తల్లులు వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని మీరు తిని పిల్ల పాప ఆరోగ్యంగా ఉండడానికి మీరు ప్రతి ఒక్కరూ సెంటర్లో చెప్పవలసిందని కోరుకుంటూ తెలంగాణలోని మున్నూరు కాపుల సంక్షేమానికి, రైతు సాధికారతకు 5,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు రైతు రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చామకూరి రాజు పేర్కొన్నారు. మున్నూరు కాపు యువక మండల జిల్లా అధ్యక్షుడు సీపతి సురేష్, మున్నూరు కాపు డెవలప్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల రవి, ప్రధాన కార్యదర్శి ఆకుల స్వామి రైతు బృందంతో చేపడుతున్న మున్నూరు కాపు రైతు రక్షణ యాత్ర బుధవారం శ్రీరాంపూర్కు చేరుకుంది. రైతు రక్షణ యాత్రకు నస్పూర్ మండల మున్నూరు కాపు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రాజేశం, జిల్లా నాయకులు జక్కుల రాజేశం, గుమ్మడి తిరుపతి, అక్కెపల్లి రాజన్న, కొంతం రాజులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కార్మికుని విగ్రహానికి పూలమాల వేసి సింగరేణి గని ప్రమాద మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు రైతు రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చామకూర రాజును కోల్బెల్ట్ మున్నూరు కాపు సంఘం నాయకులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం చామకూర రాజు మాట్లాడుతూ కాపు రైతుల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనాభా శాతం ఆధారంగా మున్నూరు కాపులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపులు 100% వ్యవసాయంపైనే ఆధారపడి ఉపాధి పొందుతున్నారని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపు రైతు రక్షణ యాత్ర ఆగస్టు 1న దండపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో ప్రారంభించి 2వ రోజు మంచిర్యాల, శ్రీరాంపూర్ మీదుగా పెద్దపల్లి జిల్లాకు వెళ్తున్నామన్నారు.
వ్యవసాయ శాఖ రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాకు వ్యవసాయ డిగ్రీ కళాశాల, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లు, స్వామినాథన్ మిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 50,000 కోట్లతో సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరారు. పెద్ద కాపు రైతులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 1 కోటి ఎకరాల పంట నిల్వ గిడ్డంగులు నిర్మించాలన్నారు. విత్తన చట్టం తీసుకురావాలని, పసుపు, మిర్చి బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పానుగంటి సత్తయ్య, బొలిశెట్టి నాగేందర్, పడాల రవి, నిమ్మతి సమ్మయ్య, అన్నం శివప్రసాద్, ఆకుల రాంబాబు పాల్గొన్నారు. మున్నూరు కాపు రైతు రక్షణ యాత్ర ఈరోజు శ్రీరాంపూర్ జరుగుతుంది. దీనికి వీళ్ళు ఘనస్వాగతం పలికారు. శ్రీరాంపూర్ స్థానిక మున్నూరు కాపు కుల పెద్దలు, కుల బాంధవులు. ఈ రక్షణ యాత్రలో, రైతు రక్షణ యాత్రలో ప్రధానంగా మున్నూరు కాపులకు సంబంధించి 3 డిమాండ్లు ఉన్నాయి. మా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. 5,000 కోట్ల రూపాయలతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఒకటి, భూమి లేని నిరుపేద మున్నూరు కాపులకు 3 ఎకరాల భూమి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని, అంతేకాకుండా ప్రతి జిల్లాలో మున్నూరు కాపు బాలబాలికల హాస్టల్స్ నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా భూమి కేటాయించాలనేది మున్నూరు కాపు సంబంధించి ఈ ప్రధానమైన డిమాండ్లతో యాత్ర చేస్తున్నాము. వ్యవసాయ రంగము ఇప్పుడు సంక్షోభంలో ఉంది. వ్యవసాయ రంగ అభ్యున్నతికి, రైతు సాధికారత సాధించే దిశగా కూడా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఒక సమూలమైన మార్పులు తీసుకురావాలనే విషయంతో సామాజికవేత్తలు కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ సూచించిన విధానాలు, సిఫారసులు అమలు చేయాలని కూడా ఈ యాత్రలో భాగంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రక్షణ యాత్రను దండపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో మున్నూరు కాపు రైతు రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షులు చామకూర రాజు ప్రారంభించారు. ఈ యాత్రను మున్నూరు కాపు రైతుల సంక్షేమానికి, రైతుల ఆర్థికాభివృద్ధికి కోసం, రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మున్నూరు కాపుల కోసం ప్రభుత్వం పథకాలు రూపొందించాలని, అలాగే రాష్ట్ర స్థాయిలో మున్నూరు కాపు కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ఫండ్తోని 5,000 కోట్లతోని ఫండ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చామకూరు రాజు గారు తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాల్లో ఏప్రిల్ 14 వరకు మున్నూరు కాపు రైతు రక్షణ యాత్ర పేరుతో యాత్ర మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల మీదుగా శ్రీరాంపూర్ కాలనీకి చేరుకుంది. ఇక్కడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వారి బృందానికి స్వాగతం పలకడం జరిగింది. మున్నూరు కాపు సంఘం రైతు రక్షణ యాత్ర కార్యక్రమం మరి దండపల్లి మండలం నర్సాపూర్ గ్రామం నుంచి వెళ్ళి చామకూరి రాజు అంటే మా కుల పెద్ద మనిషి, మరి ఈ యొక్క రైతుకు రక్షణ సర్వవుతుంది. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు పెంచాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, రైతులకు అండదండగా ప్రభుత్వం ఉండాలి అనే భావనతోటి మరి ఈ మొత్తం తెలంగాణ జిల్లాలలో పాదయాత్ర కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళే మా నాయకులు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు మున్నూరు కాపు అంటే దాదాపు పంటలు పండించుకునేటువంటి రైతు అనే పేరు. ఎక్కడ ప్రతి ఊళ్ళో కానీ మున్నూరు కాపు వాళ్ళు పంటలు పండించేటువంటి ప్రథమ అయినటువంటి మా కుల వృత్తి పంటలు పండించడం. ఆ రకంగా ఇవాళ బెస్తవారు ఉన్నారు, వాళ్ళకి చేపలు ఇస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా గొల్లవారు ఉన్నారు, గొల్ల వాళ్లకు గొర్రెలను ఇస్తుంది. అన్ని కుల సంఘాలకు ఏదో రకంగా ఈ ప్రభుత్వం లాభం చేకూరుతుంది. కాబట్టి మరి మున్నూరు కాపే కాకుండా ఇంకా తగ్గిమ కులాలు కూడా పంటలు పండించినప్పటికీ ఎక్కువ మొత్తంలో మున్నూరు కాపు కులస్తులు ఎక్కడున్నా కానీ పంటల మీద ఆధారపడి పంటలు పండించడమే ముఖ్యమైనటువంటి మా కులవృత్తి. కాబట్టి ఊరు నుంచి వెళ్ళి మున్నూరు కాపు సంఘం నుంచి వెళ్ళి మా రాయేశమన్న, భాస్కర రాయేశమన్న ఆధ్వర్యంలో మరి మేము అందరం వారికి స్వాగతం పలికి ఈ యొక్క యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని చెప్పి మేము ఈ పాదయాత్రలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. మంచిర్యాల రైల్వే స్టేషన్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు జీఆర్పీ రైల్వే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను తెలియపరిచారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం ఉదయం 8 గంటల సమయంలో మంచిర్యాల రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంపై తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతూ కనబడిన నూనావత్లాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టినట్లు తెలిపారు. గత కొంతకాలంగా మహబూబాబాద్ జిల్లా వేమునూరి మండలంకి చెందిన బుక్యాలింగ అనే వ్యక్తి నుండి కిలో గంజాయిని 2,000 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తూ అక్కడి నుండి రైల్లో మంచిర్యాలకు తీసుకువచ్చి పట్టణంలోని హమ్మాలివాడికి చెందిన 50 ఏళ్ల మామిడి సువర్ణ అనే మహిళకి కిలో గంజాయిని 4,000 రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు విచారణలో తెలిపారన్నారు. ఈ కేసులో ముగ్గురిని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి A1గా నూనావత్లాల్, A2గా బుక్యాలింగాని, A3గా మామిడి సువర్ణని నిందితులుగా పేర్కొంటూ కాజీపేట రైల్వే కోర్టుకి రిమాండ్పై తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఆర్పీఎస్ఐ జితేందర్ రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు. ట్రైన్స్లో ఇల్లీగల్గా గంజాయి వేరే నిషేధ వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సమాచారం మేరకు మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ ఈరోజు ఉదయం ప్లాట్ఫారం నెంబర్ 1 మీద చెక్ చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించాడు. అతడు పేరు ఏమిటి అడగగా నూనావత్ లాలు, సన్ ఆఫ్ నర్సయ్య, 55 years, AST, బోడతండ, వేమ్నూర్ మండల్, మహబూబాబాద్ జిల్లా అని చెప్పాడు. అతని దగ్గర ఒక చేతి సంచి ఉన్నది. ఆ సంచిలో ఏముందని చెప్పి అనుమానాస్పదంగా కనిపిస్తే చెక్ చేయగా అందులో ఒక 4 కిలోల ఎండు గంజాయి దొరికింది. ఈ గంజాయి అనేది బ్యాండ్ ఐటమ్. దాన్ని సేకరించడం, తీసుకురావడం, ట్రాన్స్ఫర్ చేయడం, అమ్మడంలో అండ్ గవర్నమెంట్ నిషేధించింది. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం అది నేరం. ఇది ఎక్కడ తీసుకొచ్చినావు, ఎటు తీసుకెళ్తున్నావు అని మేము అడగగా ఎస్ఐ గారు విచారణ చేస్తే విచారణలో ఏం చెప్పారంటే అతడు మహబూబాబాద్ జిల్లా వేమునూరు మండలం బోడతండకు చెందిన వ్యక్తినని, అక్కడి నుంచి బుక్యాలింగ అనే వ్యక్తి వద్ద కిలో గంజాయి 2,000 రూపాయల చొప్పున నేను కొనుగోలు చేసి ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి మామిడి సువర్ణ అనే ఆమెకు అమ్ముతుంటాను. ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చి అమ్మానని చెప్పాడు. అదేవిధంగా అధిక లాభాన్ని ఆర్జించాలనే ఉద్దేశంతో మహబూబాబాద్ జిల్లా వేమునూరుకు చెందినటువంటి బుక్యాలింగ వద్ద 4 కిలోల గంజాయిని తీసుకొని వచ్చి మంచిర్యాలలో దిగాడు జీటీ ఎక్స్ప్రెస్కు. మంచిర్యాలలోకి వెళ్ళాలి అనుకునే లోపలనే మా పోలీసులకు చిక్కడం జరిగింది. దాని మీద మేము పంచనామా చేసి ఇతని మీద కేసు కట్టడం జరిగింది. విచారణలో భాగంగా ఇతడి మీద మేము కేసు నమోదు చేశాము. ఇతడి యొక్క కన్ఫెషన్ పంచనామా మీద, ఇతడికి అమ్మిన బుక్యాలింగ మీద ప్లస్ ఈ మామిడి సువర్ణ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. నస్పూర్ కాలనీలోని వెంకటేశ్వర ఆలయం వద్ద అయ్యప్ప సేవా సమితి ఏర్పాటు చేయనున్న గోశాల భూమిలో పంచాయతీ అధికారులు వాటర్ ట్యాంక్ నిర్మించుకోవాలనుకోవడం విరమించుకోవాలని అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పేరం రమేష్, ప్రధాన కార్యదర్శి కుమారస్వాములు డిమాండ్ చేశారు. బుధవారం గోశాల నిర్మాణ స్థలం వద్ద ఏర్పాటు చేసిన భక్తుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వాటర్ ట్యాంక్ నిర్మించడానికి వేరే స్థలం చూసుకోవాలని, సింగరేణి అధికారులు వారికి అనుమతి ఇవ్వరాదని కోరారు. గోశాల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు వజ్రవేలు, హరీష్, సాంబశివరావు, భాస్కరి రాజేశంలో పాల్గొన్నారు. ప్రాంతంలో వేలాది మంది కార్మికులు నివసిస్తున్నారు. ఇవాళ ఎప్పుడూ మరి వారి భక్తికి అనుగుణంగా, వారి మతాలకు అనుగుణంగా ఇవాళ ఆరాధ్య దేవైనటువంటి దేవుళ్ళను, మరి మసీదులను, దేవాలయాలను, మసీదులను, చర్చిలను నిర్మించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం ఇవాళ వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములను అప్పనంగా గవర్నమెంట్కు అప్పచెప్తూ ఇవాళ సింగరేణి సంస్థ మొత్తం స్థలాలన్నిటిని కూడా దారాదత్తం చేయడం జరుగుతున్నది. ఇవాళ ఈ 3 గుంటలు 4 గుంటల భూమి 20 సంవత్సరాలుగా అప్పుడున్నటువంటి డైరెక్టర్ గారు మనోహరరావు గారు మరి కార్మికులు, భక్తులకు సౌకర్యార్థం ఇచ్చినటువంటి స్థలాన్ని మరి ఇవాళ సుబ్రహ్మణ్య అనేటువంటి ఎస్టేట్ ఆఫీసర్ ఇవాళ దీన్ని మరి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు అంటగట్టడానికి ప్రయత్నం చేస్తే దీన్ని అందరం కూడా ఇవాళ తిప్పికొట్టడం జరుగుతున్నది. ఇవాళ ఏదైతే మరి గుడి స్థలంగా 20 సంవత్సరాల నుంచి దీన్ని కాపాడుకుంటూ వస్తున్నామో, ఇవాళ దీనిలో గుడి కట్టేటువంటి ప్రబోధులు ఉందో ఇది యాజమాన్యానికి తెలిసినా కూడా ఇవాళ నిరంకుశంగా ఇక్కడ మరి వాటర్ ట్యాంక్ నిర్మించాలనేటువంటి దురుద్దేశంతో చేస్తున్నది. ముందుగా నిర్ణయించుకున్నటువంటి స్థలం ఉందో అక్కడ చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ దేవాలయ స్థలంలో కనుక అడుగు పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఇవాళ మేము మీకు గౌరవిస్తున్నాం. ఆ గౌరవాన్ని కాపాడుకొని ఇవాళ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మంచిర్యాల రైల్వే స్టేషన్లో 4 కేజీల గంజాయిని పట్టుకున్న రైల్వే పోలీసులు. సింగరేణి స్థలంలోని నివాసులకు పట్టాలు ఇవ్వాలి, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు జేఏసీ ధర్నా. మంచిర్యాలలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు, పాల్గొన్న వసుంధర, సరోజ. శ్రీరాంపూర్కు చేరుకున్న మున్నూరు కాపు రైతు రక్షణ యాత్ర, ఘనంగా స్వాగతం పలికిన కోల్బెల్ట్ మున్నూరు కాపులు. గోశాల భూమిలో ట్యాంకర్ కట్టొద్దు, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పేరం రమేష్. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసిన సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.